సో ప్రార్థన చేసాము. మళ్ళీ విషయం మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. రేపు జాగ్రత్త పడతాం మేము ముందే మీటింగ్. కంటిన్యూ ఉమేష్. ఎందుకు భగవద్గీత చదువుకోవాలంటే నిన్న నుంచి మొదలెట్టాం మనం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. దాకా 9 మంది ఉన్నారు. ఎందుకు చదువుకోవాలి అంటే కారణం మన గీత మారడానికి, తలరాత మారడానికి. చాలాసార్లు మనం ఇంతకు ముందు చేసినటువంటి పాప పుణ్య కర్మ విశేషంతో మనం తిరిగి ఈ జన్మని పొందుతాం. ఎందుకు ఫలానా తల్లిదండ్రులకే ఎందుకు జన్మించాం, ఫలానా ఊర్లోనే ఎందుకున్నాం, ఫలానా పరిస్థితులు మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం, ఇవన్నీ మనకి కారణం ఉంది. సృష్టిలో ఏది కారణం లేకుండా కార్యం ఉండదు. భగవద్గీత నేర్చుకోవటం వలన, చదవటం వల్ల జరిగేది ఏంటంటే ఇక ముందు రాబోయేటటువంటి జన్మ ఏదైతే ఉందో దాన్ని మనం పరిపూర్ణమైనటువంటి ఒక మంచి జన్మని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే పుడుతూనే మనం కొంత అప్పులు ఉంటే, కొన్ని డిపాజిట్లు ఉంటాయి. నేను బ్యాంక్ మేనేజర్ని కాబట్టి బ్యాంకు భాష వాడతాను. ఆ డిపాజిట్లన్నీ మనం తీసుకుంటూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, లోన్లన్నీ కడుతూ ఉంటాం. అది మనం పొందేటటువంటి సుఖము లేదా దుఃఖం. లోన్ కట్టడం అంటే చాలా దుఃఖం, లోన్ తీసుకునేటప్పుడు చాలా సుఖంగా ఉంటుంది, కానీ తిరిగి కట్టాలంటే చాలా దుఃఖం. వీటన్నిటికీ సంబంధించినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ జన్మలో మనం ఒక్కొక్కటే సర్దుకుంటూ వస్తే మళ్ళీ ఈ దేహం విడిచి కొత్త దేహం ధరించినప్పుడు మనకి ఒక చక్కటి వాతావరణం అప్పుడు ఏర్పడుతుంది. చాలా మందికి చూడండి, దుఃఖం చాలా అధికంగా ఉంటుంది. ప్రతి దానికి దుఃఖపడుతూ ఉంటారు. అసలు నా దగ్గరికి వచ్చే కొంతమంది పేషెంట్లు చెబుతూ ఉంటారు, పుట్టినప్పటి నుంచి సుఖపడలేదండి. నేను ఒక ఆవిడ 70 ఏళ్ళు ఉంటాయి, ఒక పెద్ద ఆవిడ అని చెప్పింది. చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర కష్టపడ్డాను, పెళ్ళైన తర్వాత భర్తతో కష్టపడుతున్నాను, ఇప్పుడు పిల్లలు కష్టపెడుతున్నారు, నా జీవితం మొత్తం కష్టాలమయమండి. ఇంతమందితో కష్టపడుతున్నారంటే అర్థం ఏంటంటే, నేను ఎవరితో ఇంతమందితో కష్టపడుతున్నానంటే నాలో జరగవలసినటువంటి రెక్టిఫికేషన్స్, మార్పులు నేను చేసుకోవట్లే. ఒక వ్యక్తికి 10 మందితో పడటం లేదు అంటే అర్థం ఏంటంటే 10 మంది తప్పు కాదు. 10 మందిలో 2-3 మంచి వాళ్ళు ఉండొచ్చు కదా కనీసం. లేదా నా ఫ్రెండ్స్ అందరూ అట్లాంటి వాళ్ళు అంటే నేను అటువంటి వాళ్ళనే ఆకర్షిస్తున్నాను. అది ఎందుకు వస్తుంది? అందులో ఉన్నటువంటి మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి పూర్వజన్మ సంస్కృతికి సంబంధించి పూర్వజన్మ వాసనలు అంటాడు. గీతలో వాసన అనే మాట ఎక్కువ వాడతారు. చిన్మయానంద స్వామి ఎక్కువ వాసనాస్ గురించి చెప్తుంటారు. బిఎంఐ చార్ట్ వాడతారు, దాంట్లో వి అంటే వాసనాస్. వాసన బలం చేత మనం జన్మ తీసుకుంటాం. వాసన బలం చేతనే ఫలానా తల్లిదండ్రులు, ఫలానా సంసారము, ఫలానా భార్య, ఫలానా పిల్లలు, ఫలానా ఉద్యోగము అన్నీ కూడా మనకి మనం చేసుకున్నటువంటి పూర్వ పుణ్య కర్మను బట్టి అనుసరించి వస్తాయి. ఇప్పుడు ఎవరికైనా దుఃఖం ఉన్నదంటే బాగా లోన్లు తీసుకొని పుట్టారు. ఏం చేయాలంటే మరి దీని నుంచి ఎట్లా విముక్తి మనకు ఉందా అంటే ఉంది. ఎలా ఉంది?
లోన్ కట్టేసుకోవటమే. ఎంత లోన్ తీసుకున్నా అంత కట్టేయడమే. దానికి ఇంట్రెస్ట్‌తో కట్టడమే. కొంత అనుభవిస్తూ ఉంటే తీరిపోతుంటుంది. మాస్టర్ సివి గారి క్లుప్తరహిత నారక రాజయోగంలో ఆయనేం చెప్పారంటే, నేను మొత్తం కార్యక్రమాన్ని కూడా తొందరగా నీ యొక్క పూర్వజన్మ కర్మని కరిగించేస్తాను అని చెప్పారు. స్పీడప్ చేస్తాను యోగం అని చెప్పారు. ఆ స్పీడప్‌కి కావలసినటువంటి ఒక పద్ధతి ఆయన ఏర్పరుస్తారు. గీతాధ్యయనం వలన మనకి ఎలా ఉండాలో చాలా బాగా తెలుస్తుంది. అలాగే ఉండాలి. ఎందుకు దుఃఖం వస్తుందో తెలుస్తుంది. ఎలా సుఖం వస్తుందో తెలుస్తుంది. ఎందుకంటే మనకన్నా చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం ఇచ్చినటువంటి చాలా పెద్ద ప్రాబ్లం. కురుక్షేత్ర సంగ్రామంలో నించున్నాడు. ఎవరితో పోరాడుతున్నాడంటే సొంత అన్నదమ్ములే. వాళ్ళ గురువులు, పెద్దలు, మామలు, బాబాయిలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు వాళ్ళతోనే పోట్లాడు. ఎందుకు పోట్లాడాలి? అసలు నాకు వద్దంటాడు. నకాంక్షే విజయం కృష్ణ చ రాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవ. ఈ రాజ్యం వద్దు, సుఖం వద్దు, హాయిగా అడవుకెళ్ళి తపస్సు చేసుకుంటారు. ఎవరి మీద రాజ్యం చేయమంటావయ్యా? అందరూ చచ్చిపోతే నేను ఎవరి కోసం నేను ఉండేది? ఇప్పుడు ఎవరి మీద రాజ్యం చేయను అని అడుగుతాడు. అటువంటి స్థితి మనకి జీవితంలో చాలా అంటే మనమే అంత కురుక్షేత్ర సంగ్రామము ఏదో పట్టాలు పట్టుకొని అందరి దగ్గరికి వెళ్తాం అదేం కాదు. మనకున్నటువంటి చిన్న పరిస్థితుల్లో మనకి ఆ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం కనిపిస్తుంది. ఒక ఎల్కేజీ పిల్లవాడికి ఏబిసిడీలు రాయటం చాలా పెద్ద పని. కృష్ణవేణి గారు మీరు ఆడియో వీడియో ఆఫ్ చేయండి. సో ఆ రకమైనటువంటి ఒక చిన్న సమస్య ఎల్కేజీ వాడికి ఉన్నటువంటిది. స్కూల్కి వెళ్ళడం పెద్ద సమస్య, రాయడం పెద్ద సమస్య. అవన్నీ కూడా మనకి చాలా ఇబ్బంది కలిగినటువంటి స్థితి. ఆ పిల్లవాడికి యశోద కృష్ణవేణి ఆడియో వీడియో ఆఫ్ చేయండి అమ్మా. కార్యక్రమం రికార్డింగ్ అవుతూ ఉంది. మీరు దయచేసి ఎవరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. ముందే మ్యూట్ చేసుకోండి ఆడియోను వీడియోను. ఆ బొమ్మ ఉంటుంది, మైక్ బొమ్మ, దాని మీద నొక్కండి. వీడియో బొమ్మ ఉంటుంది, కెమెరా బొమ్మ, దాని మీద నొక్కండి. అయిపోతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య. ఆ సమస్య చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ ఎటువంటి సమస్య అయినా సరే తీర్చుకోవడానికి భగవద్గీత మనకి మార్గాన్ని చూపిస్తుంది. ఇది మనం గీతని సరైనటువంటి పద్ధతిలో నేర్చుకోవటం వల్ల సాధ్యం. ఆ ప్రయత్నంలో భాగంగానే నేరుగా 15వ అధ్యాయాన్ని తీసుకున్నాము. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన? యస్తం వేద సవేదవిత్. ఈ తలక్రిందులుగా ఉన్నటువంటి అశ్వత్థ వృక్షాన్ని అర్థం చేసుకున్న వారికి మొత్తం వేదార్థములన్నీ తెలుస్తాయి. అంటే ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అదొక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 15వ చాప్టర్ 19 శ్లోకాలు అయ్యేసరికి చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఎలా అంటే నెమ్మదిగా మీరు ఫాలో అవ్వండి. రోజు రండి. ఈ సరైనటువంటి ఒక లింక్ మీకు మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. సో మొన్నటిది ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్.
అంటే దేనికి వేదములు ఆకులుగా ఉన్నాయో ఈ సంసారమైనటువంటి అశ్వత్థ వృక్షాన్ని వేళ్ళు ఉన్నాయి, కింద కొమ్మలు ఉన్నాయి. కాబట్టి నాశనము లేనటువంటి దాన్ని అని పెద్దలు చెప్తారు. నేను ఎవరు తెలుసుకుంటారో వేదాంతం లేదు. నాశనము లేనిదని ఒక మాట వాడాడు. వృక్షం కదా, గట్టిగా తుఫాను వస్తే పడిపోతుంది కదా, లేదా మనం ఏమైనా గొడ్డలు తీసి నరికితే పోతుంది కదా, నాశనం లేనిది ఎలాగైంది అంటే ఆ వృక్షం యొక్క విత్తనం ఏదైతే ఉందో మళ్ళీ ఇంకో చోట పడి మళ్ళీ మొలకెత్తుతుంది. అందుకని నాశనం లేనిది అని చెప్పారు. ఈ సంసార వృక్షం కూడా నాశనం లేనిదే, ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటుంది. మనం కూడా ఇదే భగవద్గీతలో చెప్పిందే, పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరే శయనం. అలా పుడుతూ ఉంటాం, చనిపోతుంటాం, పుడుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం. ఈ సంసార చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అయితే చక్రం నుంచి బయటపడే మార్గం లేదా అంటే ఇది కూడా గీతలోనే చెప్పారు. అన్నిటి ప్రశ్నలకి సమాధానం గీతలో దొరుకుతుంది. అందులో ఈ 15వ అధ్యాయం ఏదైతే ఉందో పురుషోత్తమ ప్రాప్తి యోగము, ఇది అన్ని అధ్యాయముల యొక్క సారాంశం ఇందులో. మనకి మిగతా అధ్యాయాలు చదువుకోవడానికి అవకాశం ఉంటుందో ఉండదో అనే ఉద్దేశంతో నేరుగా ఈ అధ్యాయం మొదలు. ఓకే, ఇప్పుడు మనం 2వ శ్లోకానికి వెళ్ళి అథశ్చోర్ధ్వం ప్రసృతాః తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రబాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. తస్య అంటే ఆ సంసార వృక్షం యొక్క శాఖాః కొమ్మలు గుణ ప్రవృద్ధాః గుణములచే వృద్ధి పొందబడుతున్నాయి. విషయ ప్రబాలాః అంటే విషయములు అనబడు చిగుళ్ళు కలిగి ఉన్నాయి. అతహాచ కిందికిని అంటే స్థావరం మొదలుకొని ఊర్ధ్వంచ మీద వరకు ప్రసృతాః అంటే వ్యాపించి ఉన్నాయి. మనుష్యలోకే మనుష్యలోకం నందు కర్మానుబంధీని కర్మ సంబంధమును కలుగు చేయనివగు మూలాని దాని వేళ్ళు అధహాచ కిందను అనుసంతతాని మీదను కూడా అనుసంతతాన్ని బాగుగా విస్తరించి దృఢముగా నాటుకొని ఉన్నవి. ఈ వేళ్ళు పైకి కిందకి కూడా విస్తరించి ఉన్నాయి, బాగా నాటుకొని ఉన్నాయి. ఏ వేళ్ళు? సంసారమనబడు మనకి ఏదైతే ఇప్పుడు సంసారం అనేటువంటి కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో మనుష్య లోకంలో అవన్నీ కూడా బాగా పాతుకొని పోయినా అంటాం కదా, అందువల్ల దాన్ని తీయడం చాలా కష్టం అని చెప్తారు. చాలా మంది ముక్తిని పొందొచ్చు కదా, చాలా మంది హాయిగా ఉండొచ్చు కదా. ముక్తి దాకా ఎందుకండి? ఉండే ఈ లోకంలో ఈ జన్మలో సుఖంగా ఉండగలుగుతున్నామా మనం? హాయిగా ఉన్నామని ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పగలుగుతున్నారా? ఎంతటి వాళ్ళైనా సరే పిపీలు కాది బ్రహ్మ పర్యంతం అంటారు. ఇక్కడ చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా ఏదో రకమైనటువంటి ఒక అసంతృప్తి, ఒక ఆందోళన, ఏదో రకమైనటువంటి ఒక తృప్తి లేనితనం అలా ఉంటున్నారు. కనీస అవసరాలు తీరుతున్నాయి. మళ్ళీ ఎవరు కూడా ఆహారం లేక మరణించే వాళ్ళు ఎవరు లేరు. కనీస అవసరాలు తీరుతున్నప్పటికీ కూడా మనం దుఃఖపడుతూ జీవితాన్ని సాగిస్తాం. ఈ దుఃఖానికి అంతం లేకుండా ఉన్నది. కారణము 2 చెప్పాడు ఆయన. ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో సంసార వృక్షం యొక్క కొమ్మలు
సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి గుణములతో వృద్ధి పొందుతున్నాయి. శబ్దస్పర్శ రూప రసాది పంచ ఇంద్రియములతో చాలా చిగుళ్ళు పొందుతూ ఉన్నాయి, కలిగి ఉన్నాయి. స్థావరం మొదలుకొని బ్రహ్మలోకం వరకు వ్యాపించున్నాయి. మనుష్య లోకంలో కర్మ వాసనలు కలుగ చేయనివి అయినటువంటి దాని వేళ్ళు కిందను మీదను కూడా బాగుగా విస్తరించి దృఢముగా నాటుకొనింది. అందువల్ల అశ్వత్థం అంటే కొంతమంది మర్రి చెట్టు అని కూడా చెప్తారు. మర్రి చెట్టుకు వేళ్ళు పైనుంచి వచ్చి కిందకు వస్తాయి. కిందకు వచ్చినవి మళ్ళీ భూమిలోకి వెళ్ళి పాతుకుంటాయి. అంటే ఒక వేరుగా వచ్చింది అది మళ్ళీ కాండం అయిపోతుంది. పెద్ద మర్రి చెట్టు కనుక మీరు తిమ్మమ్మ మర్రిమాన అలాంటివి చూస్తే ఏది మొదలో ఏది తర్వాత వచ్చిందో కూడా తెలియనటువంటి అంత దృఢంగా నాటుకొని పోయింది. సంసార వృక్షం అంత స్వల్పమైంది కాదండి, చిన్నదేం కాదు, చాలా విశాలమైనటువంటిది. అనాది కాలం నుంచి కోట్ల కొలది జన్మల నుంచి బాగుగా దృఢపడి ప్రతి జన్మలోనూ మనం చేసేటటువంటి పనుల వలన, ఈ త్రిగుణముల వలన, ఈ పంచ ఇంద్రియముల వలన ఇంకా బాగా నాటుకుంటున్నాయి, అవి దృఢపడుతున్నాయి, శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నాయి. కర్మ వాసనలే దీని వేళ్ళు. లోపలికి వేళ్ళు పైకి ఉన్నాయి, లోపలికి కాదు. కర్మ వాసనలే దీని వేళ్ళు. సత్వరజస్తమో గుణములచే దీని శాఖలు బలపడుతున్నాయి. త్రిగుణములకు మనం లోనే ఉన్నాం. ఆధ్యాత్మిక మార్గంలో, సాధనా మార్గంలో త్రిగుణములను దాటి ఈవెన్ సత్వగుణం కూడా వద్దంటాడు. తమోగుణం అస్సలు వద్దు. వివేకానంద స్వామి చెబుతారు, తమోగుణం వద్దు, బెటర్ రాజగుణం ఉండేయండి, రాజస ఉంది. అది కూడా వద్దని వేదాంత శాస్త్రం. సత్వం అయితే మంచిదండి. సత్వం కూడా వద్దు, శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోవాలి. అంటే త్రిగుణములను దాటి వెళ్ళాలి. అప్పుడు దీనికి బలం తగ్గుతుంది. శబ్దస్పర్శ రూపరసగంధాది విషయముల యొక్క సేవనంచే దీని చిగుళ్ళు బాగా వృద్ధి అవుతున్నాయి. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? త్రిగుణ రాహిత్యము చేత శాఖలను, విషయ విరక్తి చేత చిగుళ్లను, వాసనారాహిత్యము చేత వేళ్లను ఈ సంసార వృక్షమునకు తప్పక నిర్మూలనము కాగలవు. చెట్టు పెంచుకొని బాగా నీళ్లు పోస్తూ బాగా పెరుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం. బాగా పెంచుకుంటోంది మనమే కదా. బాగా నీళ్లు పోసి బాగా పెంచుతాం. సత్వరజస్తమో గుణాల వలన బాగా వృద్ధి చెందుతున్నాయి. పంచ ఇంద్రియములకు మనం ఆకర్షితులు ఉండటం వలన చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయి. మనకి వాసనల చేత దీని యొక్క వేళ్ళు బాగా గట్టిపడుతున్నాయి. ఈ మూడింటిని కనుక మనం తగ్గించుకోగలిగితే ఈయన చెప్పేటటువంటి ఒక పరిష్కారం. దేని వల్ల అయితే అది పెరుగుతుందో అది మనం సప్లై ఆపేస్తే అది తగ్గిపోతుంది కదా. విషయ వాసనలు విపరీతంగా ఉన్నాయి మనకి. ఒకదాని వెనకాల ఒకటి వాసనలు మనకి. రెగ్యులర్గా బెంగళూరు మహానగరంలో చూస్తే ఒక మాల్కి వెళ్తాం అనుకోండి, ఏదో ఒక వస్తువు కావాలి, ఒక్క వస్తువు తెచ్చుకోమను, ఓ 10 వస్తువులు పట్టుకొస్తాం. మనస్సు కోరుతూ ఉంటుంది, ఇంద్రియాలు కోరుతూ ఉంటాయి. వాటి వలన ఇంకా మనం ఎక్కువ వస్తువులు తెచ్చుకొని ఇంకా మనం ఇరుక్కుపోతున్నాం ఈ సంసారం నుండి ఒక దీంట్లో. కాబట్టి చెట్టుకి ముఖ్య ఆధారం మూలమే కదా. ఈ సంసార వృక్షమునకు కర్మవాసనలే మూలము. అర్థం చేసుకోవాల్సింది. ఈ కర్మవాసనలను తొలగించుకోగలిగితే మూలం పోతుంది. అప్పుడు ఇంకా
వృద్ధి చెందడం అనేది ఉండదు. కాబట్టి తెలిసిన వాళ్ళు వైరాగ్య విచారణాదుల వలన ప్రయత్నపూర్వకంగా ఈ వాసనలు తొలగించుకొని సంసార విముక్తులు కావచ్చును. కాకుండా రాగద్వేషాదుల చేత ఈ వాసనలను ఇంకా బలపరుచుకుంటూ పోతే సంసార దుఃఖము ఎప్పటికీ జీవుని వదలదు. అంటే దుఃఖ కారణము కలిగించే వాటిని మనం తొలగించుకోగలిగితే దుఃఖం ఉండదు. దుఃఖ కారణములను కలిగించేవన్నీ మనకు తెలుసు ఏంటో, వాటిని వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి కూడా ఈ చాప్టర్లోనే చెప్పారు భగవంతుడు. మనకు అసలు అర్థం కావాల్సిన విషయం, త్రిగుణముల చేత పంచ ఇంద్రియముల చేత మనకున్నటువంటి వాసనలను, ఇంతకుముందు ఉన్నటువంటి వాటిని, ఈ చిగుళ్లను, కొమ్మలను, వేళ్లను బాగా బలపరుస్తూ ఈ చెట్టు ఏదైతే సంసార వృక్షం అనేటువంటి అశ్వత్థ వృక్షం ఉందో దాన్ని ఇంకా బలంగా నాటుకొని చేస్తున్నాం. కాబట్టి అది మనకి ఎప్పటికీ మనకి వదలదు. దేంతో వదిలించుకోవాలి అది కూడా మనకి ఇదే చాప్టర్లో చెప్పారు. దాని కొమ్మలు గుణములచే వృద్ధి పొందుతున్నాయి, చిగుళ్ళు పంచ ఇంద్రియములచే పోషించబడుతూ ఉన్నాయి. కాబట్టి మనుష్య లోకంలో కర్మ సంబంధమును కలుగు చేయనిది దాని వేళ్ళు కూడా కిందకు మీదకు కూడా బాగుగా వ్యాపించి ఉండి దృఢపడి ఉన్నాయి. ఒక మర్రి చెట్టుని సమూలంగా తీసేయాలంటే సామాన్య విషయం కాదు. ఒక గరికె మొక్కని ఇట్లా అంటే వచ్చేస్తుంది. బాగా వ్యాప్తి చెందినటువంటి మర్రి చెట్టుని మనం కనుక నివారించాలంటే ఎంత కష్టమో అంత కష్టం తీసేయాలంటే. రామకృష్ణ మిషన్ రాజమండ్రిలో ఒక పెద్ద మర్రి చెట్టు, అది ఆ ఆశ్రమంలో చాలా భాగం ఆక్రమించి ఉంటే అక్కడ స్వామి నిశ్చలానందజీ మహారాజు వచ్చిన తర్వాత దాని కింద పాములు ఇంకా మిగతా జంతువులన్నీ ఏవో ఇబ్బంది పడుతుంటే దాన్ని తీసేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు. కొంతమంది వ్యతిరేకించారు, కానీ మహారాజు దాన్ని తీసేశారు. తర్వాత నేను వెళ్ళినప్పుడు అడిగితే ఆయన చెప్పారు 100 టన్నుల కలప వచ్చిందండి ఒక చెట్టుకి. ఒక చెట్టును తీసివేయడానికి ఎన్ని నెలలు పట్టింది, ఎంత కలప వచ్చింది. మనం సంసారమైనటువంటి వృక్షాన్ని ఎంత బలపరుచుకుంటున్నాం, జన్మల 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 తరబడి బలపరుచుకుంటూ దాన్ని కొట్టేయాలంటే ఎంత కష్టమో ఆలోచించాం. దాన్ని ఎలా తీసేయాలో ఇందులో చెప్పారు. సంసార వృక్షాన్ని నిర్మూలించుకోవటం ఎలా అన్న విషయం చాలా స్పష్టంగా గీతలో ఇదే చాప్టర్లో చెప్పడం జరిగింది. కాబట్టి అది ఎలా అనేది మనకి 3వ శ్లోకం 4వ శ్లోకం రెండు కలిపి చదువుకుంటే మనకు కొంత అవగాహన వస్తుంది. రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిహి నచ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తత్పదం తత్పరిమార్జితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాజ్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి శృతా పురాణి. 3వ శ్లోకం 4వ శ్లోకం కలిపి మనం అర్థం చెప్పుకుందాం. ఈ రెండు కనెక్టెడ్ శ్లోకాలు. అస్య ఈ సంసార వృక్షం యొక్క రూపం, స్వరూపం ఏదైతే ఉందో తథా పైన చెప్పినట్టుగా వర్ణించబడింది. ఇహ ఈ లోకంలో
అంటే సంసార ఆసక్తి గలవారి చేత నా ఉపలభ్యతే తెలియబడకున్నది. సంసారమునందు ఆసక్తి గనక బాగా ఉన్నవాడికి ఎలా ఉందో కూడా తెలియటం లేదు. అంతః అంటే దాని యొక్క అంతము నా కనపట్టలేదు. ఆదిహి చ నా మొదలెక్కడుందో కనపట్టలేదు. సంప్రతిష్టా చ స దాని మధ్య కూడా ఎక్కడో కనపట్టలేదు. సువిరూఢ మూలం గట్టిగా నాటుకున్నటువంటి వేళ్ళు మాత్రం ఉన్నాయి. ఏనం ఈ అశ్వత్థ వృక్షము, సంసారం మనం వెళ్ళేటువంటి అశ్వత్థ వృక్షము దృఢేన బలమైన అసంగ శస్త్రేణ, అసంగము అంటే ప్రాపంచిక పదార్థముల యందు అభిమానమును ఆసక్తిని విడచుట. కష్టమైన విషయం. అయితే ఎవరైతే బయట పడదలుచుకున్నారో, ఎవరైతే వచ్చే జన్మకైనా సరే మనం ఈ జన్మని బాగా గడుపుకొని జాగ్రత్తగా వచ్చే జన్మకి ఇంకా మంచి జన్మ కలిగేట్టుగా చేయాలంటే ఇది చేయాలి. ఏం చెప్తున్నారు ఇక్కడ? అసంగ శస్త్రేణ అంటే అసంగము, సంగము లేనటువంటి ప్రపంచక పదార్థముల యందు అభిమానం ఆసక్తి లేనటువంటి అది ఆయుధం అంటది. అసంగమే మన ఆయుధం. ఆయుధాన్ని పట్టుకొని ఏం చేయాలి? చిత్వా ఈ చెట్టుని నరికేసేసి తదహ ఆ తర్వాత యస్మిన్ ఏ స్థానంలో గతాహ ప్రవేశించిన వారు భూయః చెట్టు నరికేసిన తర్వాత ప్రవేశించిన వాళ్ళు భూయః తిరిగి నా నివర్తంతి వెనుకకి అంటే ఈ సంసారానికి మళ్ళీ రారు. యతః ఎవరి నుంచి అయితే పురాణి అనాది అయినటువంటి ప్రవృత్తి, ఈ సంసారం వృక్షం యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో ప్రసృతా వ్యాపించినదో తం ఏవచ ఆద్యం పురుషం ఆది పురుషుడకు పరమాత్మనే ప్రపద్య శరణు పొందుతున్నాను. ఇది ఇటువంటి భావం కలిగి తతః పరమపదం ఆ పరమాత్మ యొక్క స్థానమును పరమార్గితవ్యం వెతుక్కోవాలి. చాలా స్పష్టంగా చెప్పాడు. మొదట్లో చెప్పిన ప్రకారం చాలా బలమైనటువంటి దృఢమైనటువంటి వేళ్ళు పెట్టుకుని ఉన్నది. చాలా కష్టం దాన్ని పెకలించడం. ఎక్కడ ఆదో తెలియదు. ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఆది తెలియదు, అంతం తెలియదు, మొదలెక్కడో తెలియదు, ఎక్కడి నుంచి నరుక్కురావాలో కూడా తెలియదు. చెప్పాక ఇందాక మర్రి చెట్టు ప్రతి కొమ్మ కూడా ఒక వేరు, ప్రతి వేరు కూడా ఒక కాండమే కూర్చుంటే మనం ఎక్కడి నుంచి దాన్ని నరుక్కొని రావడానికి అవుతుంది. అటువంటి సంసారం అనేటువంటి ఈ వృక్షమును ఎలా మనం ఛేదించగలము, ఎలా మనం పడగొట్టగలము అంటే అసంగ శస్త్రేణ, సంగము లేనటువంటి ఒక భావము చేత. మన దుఃఖం అన్నిటికీ కారణము సంగమే. సంగం నుంచే మొత్తం స్టార్ట్ అవుతుంది. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇదే గీతలో చెప్పిన శ్లోకం. సంగము నుండి కోరికలు వస్తాయి. ఒకదానికి మనం బాగా అటాచ్మెంట్ వచ్చిందనుకోండి, దాని మీద కోరికలు వస్తాయి. కోరిక తీరకపోతే కామాత్ క్రోధో విజాయతే, కోపం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ, దానివల్ల సమ్మోహం వస్తుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి పోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశాత్, స్మృతి ఎప్పుడైతే పోయిందో బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అయిపోగానే ప్రణశ్యతి, మొత్తం నాశనం. ఈ మొత్తం స్టెప్స్ అన్నిటికీ మొదటి స్టెప్ సంగము.
ఇక్కడ చెప్తున్నాను. యశ్వత్థ వృక్షం యొక్క ఏదైతే సంసార వృక్షం ఏదైతే ఉందో దీన్ని నరకడానికి మనకు ఒక అస్త్రం కావాలి, ఒక వెపన్ ఉండాలి మీ దగ్గర. అంటే ఏదో ఒకటి ఉండాలి. ఆది అంతము లేనటువంటి చాలా వేళ్ళు కొన్ని జన్మల పాటు పోషించుకుంటూ వస్తున్నాం మనం. ఒక జన్మ కాదు, కొన్ని వందల వేల జన్మల నుంచి మనం దాన్ని పోషించుకుంటూ వచ్చాం. ఇప్పుడు దాన్ని కొట్టేయాలనిపిస్తాం. ఇప్పుడు ఎందుకు కొట్టేయాలనిపించింది? క్లాస్ వింటున్నాం కాబట్టి అనిపించింది. భగవద్గీత ఎప్పటి నుంచో ఉంది కదా, మనం ఈ శ్లోకాలు చదువుకున్నాం ఎప్పుడైనా? చదువుకోలేదు. ఎలా సంసారం బాగుపడుతుందని అడుగుతున్నాం కానీ సొల్యూషన్ ఇచ్చారు, దీన్ని ఎలా చేసుకోవాలని మనం ఎప్పుడైనా చదువుకున్నామంటే చదువుకో. ఇప్పుడు చదువుకోవడానికి మనకు పర్మిషన్ ఇచ్చింది. చదువుకోండి, ఎవరికి వాళ్ళు చదువుకుని అలా నేర్చేసుకొని అలా వెళ్ళేసి ఒక గొడవలు తీసుకుని నరికేశానండి, నాకు సంసార వృక్షం లేదు, ఇప్పుడు నాకేం లేదు అనడానికి. చాలా శ్రమపడి చాలా సాధన చేస్తే అది ఎన్ని వేళ్ళు ఊనుకుందో, ఎంత దృఢంగా ఏర్పడిందో. దాన్ని కుట్టడానికి ఎన్నాళ్ళు పడుతుందంటే ఎన్ని జన్మలు పడుతుందో. మళ్ళీ అంతా కూడా క్యాలిక్యులేషన్ భగవంతుడికి సంబంధించింది. ఈయన ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఆది పురుషుడైనటువంటి పరమాత్మని ప్రపంచే శరణు పొందితే చాలు. మనమే నరికేస్తాం, మనం పోటుగాళ్ళం అనుకో, మనం నరకలేం. ఆయనకి శరణు పొందితే నా వల్ల కావట్లేదు నాయన, ఈ సంసారం అనేటటువంటి వృక్షం నాకు ఇబ్బంది పెడుతుంది, ఏం చేయాలో నువ్వే చెయ్యి లేదా నువ్వే చెప్పు అని పరమాత్మని అడగగలిగితే, మనం కనుక చెప్పగలిగితే అక్కడ ఆయన చెప్తున్నారు మనకి ఖచ్చితంగా ఆయన తిరిగి రావడానికి అవకాశం లేనటువంటి ఒక మార్గాన్ని చూపిస్తారు. అయితే పరమాత్మని ఎలా మనం పొందాలనేది మార్గం మనం వెతుక్కోవాలి. దాన్నే సాధన అంటారు. ఈ సాధన వ్యక్తిగతం, ఎవరికి వాళ్ళే సాధన చేసుకోవాలి. ఎవరు చేసిన సాధన వాళ్ళకే కానీ భర్త చేసిన సాధన భార్యకి రాదు, భార్య చేసిన సాధన భర్తకి రాదు. ఎవరి చెట్టును వాళ్ళే నరుక్కోవాలి. వాళ్ళకి చేత కాదు కాబట్టి, ఈ అసంగమైనటువంటి శస్త్రం మనకి లేదు కాబట్టి అది ఇమ్మని శరణు కోరాలి. వెనకాల ఫోటోలో అర్జునుడు శ్రీకృష్ణుడిని శరణు అడిగాడు. నా వల్ల కావట్లేదు నేను యుద్ధం చేయటం, ఏంటో అసలు ఏం తెలియట్లేదు కానీ నేను చెప్పడం మొదలెట్టాడు. కాబట్టి మనకి ఇక్కడ చాలా 3-4 శ్లోకాల్లో సొల్యూషన్లు ఇచ్చేసాడు. వృక్షం ఉందని చెప్పాడు, వేళ్ళు పైకి ఉన్నాయి అన్నాడు. నేను చెప్పా కదా, సంసార వృక్షంలో రివర్స్లో ఉంటుంది. అరి చెట్టు ఎగ్జాంపుల్లో వేళ్ళు పైన ఉంటాయి, మళ్ళీ కాండమే కిందకి వెళ్తాయి, మళ్ళీ కింద వేళ్ళు వస్తాయి, పైకి కింద కూడా వ్యాపించి ఉంటుందని 2వ శ్లోకంలో చెప్పాడు. మొత్తం నిండిపోయింది. అసలు ఈ వృక్షాన్ని పెకలించుకోవటం చాలా కష్టం, కానీ అస్త్రం ఒక్కటి ఉన్నది. అస్త్రము అసంగము. సంగం అనేటటువంటి లేనటువంటి స్థితిలో మనం కనుక చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అది చెట్టుని నరికివేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ జన్మలోనే ఫస్ట్ మనం కనుక అసంగం అనేటువంటి ప్రాక్టీస్ చేస్తే సుఖం అనేది వస్తుంది. సుఖాన్ని పొందడానికి కావలసినటువంటి ఒక అవకాశం రావాలి అంటే అటాచ్మెంట్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. బాగా అటాచ్మెంట్ మనకు పెరుగుతూ ఉంటే దుఃఖం అనేది బాగా పెరుగుతుంది. మనకి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సెల్ ఫోన్ ఎగ్జాంపుల్. సెల్ ఫోన్ బాగా అలవాటైనటువంటి ఒక వ్యక్తి నుంచి ఆ సెల్ ఫోన్ లాక్కుంటే గోల గోల చేసేస్తారు. కొంతమంది విషయంలో చెప్పాలంటే టీవీ సీరియల్ చూస్తున్న వ్యక్తి నుంచి మనం కనుక రిమోట్ కనుక తీసుకుంటే నానా గోల అయిపోతుంది. కారణం ఏంటి? అది సంగము, అటాచ్మెంట్ అయిపోయింది.
ఒక చిన్న టీవీ సీరియల్ నుంచే మనం బయటపడలేకపోతే ఈ సంసార వృక్షం అనేటటువంటి ఈ అశ్వత్థ వృక్షం నుంచి ఎలా బయటపడగలం? కష్టం. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఏది మనకి అటాచ్మెంట్ అవుతుంది, ఏది మనకి ఎక్కువ ఆకర్షణ కలుగుతున్నాం, ఏది లేకపోతే మనం బతకలేము ఒక స్థితి వచ్చిందో దానికి మనం ఏదైనా ఒక మార్గాన్ని ఆలోచించాలి. దానికి కూడా ఏమేమి చెప్పింది ఏంటంటే శరణం ప్రపంచే, భగవంతుడిని శరణు తెచ్చింది. అప్పుడు ఏమవుతుంది? మీరు ఆటోమేటిక్గా భగవంతుని యందు అనురక్తి పెంచుకుంటే ఆ సమయము భగవంతుని యందు కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతే మిగతా వాటి యందు సమయం తగ్గుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక సీరియల్ చూడటం అలవాటు ఉందనుకోండి, ఆ సీరియల్ చూసే సమయంలో విష్ణు సహస్రనామం చదువుకుంటున్నారు అనుకోండి, ఏదో లలితా సహస్రనామం చదువుకున్నారు అనుకోండి, ఈరోజు నేను సీరియల్ చూడను, ఈ సమయంలో నేను విష్ణు సహస్రనామం చదువుకుంటాను అని నేను డిసైడ్ చేసుకున్నాను అనుకోండి. మొదట్లో మనస్సు నో అంట, బట్ మనస్సు మాట వినకుండా బుద్ధి మాట విని విష్ణు సహస్రనామం చదువుకున్నారు అనుకోండి, ఆ రోజు సీరియల్లో ఉన్న రోజు ఆ టైంలోనే చదువుకున్నాను, 4-5 రోజులు వరుసగా చదువుకున్నారు, వారం రోజులు చదువుకున్నారు, 4 రోజులు చదువుకున్నారు అనుకోండి, సంఘం పోయింది. అంటే సంఘాన్ని పోగొట్టుకోవాలంటే చెడు విషయం మీద ఒక మంచి విషయాన్ని ఆశ్రయించాలి. మనకి మంచి విషయం అంటే పరమాత్మనే. నేనేం చెప్పాడు? ఆది పురుషుని శరణం ప్రపంచే, అది శరణం కోరితే అన్ని తీసేస్తాడు. ఆయన బాగా అటాచ్మెంట్ జరుగుతుందంటే అది తీసేస్తాడు. నేను పర్టికులర్ విషయం మీద బాగా ఆసక్తి ఉన్నాను విపరీతంగా, అది భగవంతుని కనుక మనం శరణం చూస్తే ఆ విషయాన్ని అక్కడ లేకుండా చేస్తాడు. చాలాసార్లు తాను ఎరుకగా ఉండాలి. ఈ విషయం ఎందుకు నా నుంచి వెళ్ళిపోయింది అంటే అది తెలుస్తుంది. ఎందుకని వెళ్ళిపోయిందంటే అది మనకి చాలా అటాచ్మెంట్ జరుగుతుంది, చాలా దుఃఖం కలిగిస్తుంది, అందువల్ల పరమాత్మ ఆ వస్తువుని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళినప్పుడు పరమాత్మనే తీసుకెళ్ళాడు అనుకోవాలి. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఆయన తెలిసిన వారి ఇంటికి వెళితే మాట్లాడుతున్నట్టు పెద్ద ఆయన పాపం, ఆయన కుమారుడు ప్రస్తావన వచ్చినాడు, మీ అబ్బాయి ఉండాలి, ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని అడిగారు. అడిగితే ఆ పెద్ద ఆయన ఏం చెప్పారంటే, ఆ బొమ్మని పరమాత్మ తీసుకుని వెళ్ళిపోయాడండి, నాకు కొన్నాళ్ళు ఇచ్చాడు ఆడుకోవడానికి, నా బొమ్మ నాకు ఇచ్చే అన్నాడు, అందుకని బొమ్మ తీసుకుని వెళ్ళిపోయాడండి. ఎంత అసంగం అంటే అది అస్సలు సంఘం లేకుండా, అంటే సొంత కొడుకు చేతికి వచ్చినటువంటి వాడు, వయస్సులో ఉన్నటువంటి కొడుకు సడన్ గా ఏదో అనారోగ్యం వల్లనో లేదా ఏదో ఒక యాక్సిడెంట్ వల్లనో దేహం చాలించి వెళ్ళిపోతే ఆ తండ్రి ఎంత నిబ్బరంగా ఎలా చెప్పగలిగాడు? అదే అసంగం. అది పాసిబిలిటీ ఎలా వచ్చింది? శరణం ప్రపంచం. పరమాత్మనే తీసుకెళ్ళాడండి బొమ్మతో. నేను ఆడుకుంటా కొనాలి, నాకు ఇచ్చేయమని తీసుకెళ్ళాడు. వాడిచ్చిన బొమ్మ కదా, వాడిది కదండి, అందుకే వాడే తీసుకెళ్ళాడండి అని ఆయన కూల్గా చెప్పగలిగాడంటే జగన్ కొట్టిస్తాడు ఎగ్జాంపుల్ ఇస్తూ చాలా ఆర్ద్రమైనటువంటి సన్నివేశం, కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఇక్కడ అసంగ శాస్త్రం ఆయన దగ్గర ఉందన్నమాట. అయింది, తీసుకెళ్ళాడు, వాడి వస్తువు వాడు తీసుకెళ్ళాడు, ఇది వాడిది, నాది కాదుగా, నాది కాదు, వాడు తీసుకుంటే ఎందుకు దుఃఖపడాలి? ఇంటి వాళ్ళు ఏదైనా వస్తువు ఇచ్చారండి వాడుకోమని, మళ్ళీ వాళ్ళు ఊరి నుంచి వచ్చారు, వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, దుఃఖం ఉంది మనకెందుకు, వాళ్ళదే. మీకు చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు. ఆయన వ్యక్తి కొంచెం ఆశ దురాశ అట్లాంటి లక్షణాలు ఉన్నాయి. ఆ పక్కింటి వాళ్ళు ఒకసారి ఏదైనా ఊరు వెళ్తూ, ఆ రోజుల్లో ఈ లాకర్లు బ్యాంకులు లేవు కదా,
వస్తువు ఏదో వాళ్ళకి ఇస్తే వచ్చి ఊరి నుంచి వచ్చిన వస్తువు నాకు ఇమ్మంటే లేదండి ఎప్పుడు ఇచ్చారు మీరు అనేవాడు. అలా చాలా మంది దగ్గర వస్తువులు ఆయన కొట్టేశాడు. వాళ్ళంటే ఇంకెవరు ఆయనతో అత్తయ్య చేరటం లేదు, తెలిసిపోయింది అందరికీ. ఊరు కొత్తగా ఒక టీచరు ట్రాన్స్ఫర్ వచ్చారు. ఇల్లు ఎత్తితే ఎక్కడ దొరకదు, ఇల్లు మాత్రం ఖాళీగా ఉంది, ఇక్కడ ఎవరు చేరట్లేదు. చెప్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకని ఇంట్లో ఎవరు చేరట్లేదంటే ఇలా ఆయన మంచివాడు కాదండి, అందుకని చాలా మంది వస్తువు కొట్టేశాడు, అందువల్ల మీరు వద్దండి ఆ ఇంట్లో చేరద్దు, వేరే ఇంట్లో ఎక్కడ చేరదు. సరే ఆయన నేను చేరతాను, అక్కడే చేరతాను, ఆయన సంగతి ఏంటో చూస్తాను. చేరాడు. చేరిన తర్వాత ఒక వస్తువు వాళ్ళ ఇంటి పెట్టాడు. ఎవరు ఇంటి ఓనరు ఈయనకి ఇచ్చాడు వస్తువు. ఆయన ఊరు వెళ్తూ ఒక కుండ ఇచ్చాడు. కుండ ఇచ్చేసరికి ఈయన మళ్ళీ తిరిగి వచ్చి నా కుండ నాకు ఇవ్వమంటే ఒక పెద్ద కుండ చిన్న కుండ కూడా ఇచ్చాడు. అదేంటండి నేను ఒకటే కదా పెట్టాను. లేదండి ఆ కుండకు పిల్ల పుట్టింది, మరి తల్లి మీదైనప్పుడు పిల్ల కూడా మీదే కదా, ఉంచండి. అని చాలా ఆశ్చర్యం వేసింది. నేను అందరి దగ్గర కొట్టేస్తుంటే అమాయకుల్లాగా ఉన్నాడు. ఒకటి ఇస్తే రెండు ఇస్తున్నాడు, అన్నాడు ఇంకేదో పెడతాడు, అది రెండు ఇచ్చాడు. అయిన తర్వాత ఒకరోజు ఊరు వెళ్తూ ఆయన ఆశ పరులు కదా ఎక్కువ, బంగారు గొలుసు పెట్టాడు. 2 గొలుసులు ఇస్తాడని ఆశపడ్డాడు. సరే మాస్టర్ దగ్గర పెట్టాడు. మళ్ళీ వచ్చాడు వారం తర్వాత, నేను గొలుసు పెట్టానండి. అయ్యో చచ్చిపోయిందండి గొలుసు. గొలుసు ఎలా చచ్చిపోతుందండి, అదేంటి విచిత్రం చెబుతున్నారు, మీరు నా గొలుసు కొట్టారనిపిస్తున్నారు. లేదండి గొలుసు చచ్చిపోయింది. సరే న్యాయాధికారి దగ్గర, ఆ రోజులంతా న్యాయాధికారి గ్రామంలోనే ఒక ఆయన పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇస్తాడు ఈ షావుకారు. నేను ఇట్లా గొలుసు పెట్టాను నీ దగ్గర, ఊరు వెళ్తూ చచ్చిపోయింది అంటున్నాడు అండి. న్యాయాధికారి మాస్టర్ అడిగాడు, ఏమండి ఇట్లా ఆయన గొలుసు పెడితే చచ్చిపోయింది అంటారు, నిజమేనా? నిజమేనండి చచ్చిపోయింది. మొన్న పోయిన నెల ఆయన నా దగ్గర ఒక కుండ ఇచ్చాడు, నేను 2 కుండలు ఇచ్చాను. ఏంటంటే కుండకు పిల్ల పుట్టిందని చెప్పాను, 2 తీసుకున్నాడు. అది జాతస్సహి ధ్రువో మృత్యువో ధ్రువం జన్మ మృతస్సే, పుట్టింది చచ్చిపోతుంది కదా. ఈ కుండకి ఎట్లా కుండ పుట్టిందని అడగలేదు ఆయన. మరి పుట్టింది ఏదైనా చచ్చిపోవాల్సిందే, కాబట్టి ఇప్పుడు చచ్చిపోయింది. ఇంకా అసలు మాట లేదనమాట. అసలు ఏం చెప్తాడు అంటే ఇక్కడ ఏంటంటే ఈ రకమైనటువంటి ఒక స్థితి నుంచి బయటపడాలంటే పరమాత్మను శరణు పొందితే సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. అది ఆయన ఇచ్చే అస్త్రం ఏంటంటే అసంగము అనేటువంటి అస్త్రం. అంటే ఈ సంసార వృక్షం మనకు అశ్వత్థ వృక్షంతో పోల్చారు. ఈ సంసార వృక్షం కనబడుతోందా మనకి? కనబడలేదు. దీని గురించి తెలుసుకునే అవకాశం ఉందా అంటే సంసార ఆసక్తి గల అజ్ఞానులకు అట్టి రూపం తెలియబడదు, దాని ఆది మధ్య అంతం కూడా తెలియదు. ఎందుకని వాళ్ళు దాంట్లోనే మునిగి ఉండి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అంటే చీకటిలో ఉన్న వారికి వస్తువులు ఏ రకంగా కనపడవో ఈ సంసారమైనటువంటి విషయంలో ఇరుక్కున్న వాళ్ళకి ఇవి కనపడవు. వెలుతురులోకి వచ్చినప్పుడు వస్తువులు తెలిసినట్టుగా మనకి వైరాగ్యము, ముముక్షత్వము, ఆత్మజ్ఞానము అనేటటువంటి వెలుగు ఉన్న వాళ్ళకి ఈ సంసారం యొక్క స్వరూపము గోచరిస్తుంది. సంసార వృక్షాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారండి, అశ్వత్థ వృక్షంతో అన్నారు. కానీ సంసార వృక్షం మనకు కనబడుతుందా? కనబడదు. ఎలా అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ సంసార వృక్షం అనేది అనాది కాలం నుంచి ఉంది, అనేక శాఖలు, ఉపశాఖలు బాగా వ్యాపించింది, బాగా వేళ్ళు ఊడుకొని ఉన్నది. కాబట్టి సువిరూఢ మూలం అన్నారు. మూలము సువిరూఢం, ఉనికి గట్టిగా ఉందల్లా, చాలా సుదృఢంగా ఉన్నది, చాలా గట్టిగా పాతుకుపోయినాయి చెప్పారు. అయితే మరి అంత పాతుకుపోయింది కదండి, మరి ఎట్లా దీన్ని తీసేయాలని దిగులు పడద్దు మీరు.
చెట్టు ఎంత గొప్పదైనా ఒక బలమైన ఆయుధాన్ని కనుక మనం తీసుకుంటే దాన్ని మనం నేలమట్టం చేయొచ్చు. అంటే ఈ సంసార వృక్షాన్ని ఛేదించడానికి, పడగొట్టడానికి భగవానుడు ఒక చక్కటి ఆయుధాన్ని సూచించారు. అదే అసంగము. ప్రాపంచిక పదార్థముల యందు అభిమానము, ఆసక్తి కలిగి ఉండడాన్ని సంగము అంటారు. దాన్ని మనం తెలుసుకొని దాన్ని నుంచి దూరంగా ఉండడం, లేదా అటువంటి అభిమానాన్ని పోగొట్టుకోవడమే అసంగము అంటారు. అయితే మంద వైరాగ్యం చేత ఈ సంసార వృక్షము పడేయడం చాలా కష్టం. ఏదో వైరాగ్యం నేను చెప్పుకున్నా కదా, ప్రసూతి వైరాగ్యం, లేకపోతే ఇంకో టెంపరీ శ్మశాన వైరాగ్యం, వాటి వల్ల ఇది కూలదు. ఎందుకని? చాలా దృఢమైనటువంటి వేళ్ళు కూనుకొని ఉంది కాబట్టి పరిపూర్ణమైనటువంటి అసంగము మనకి అవసరము. మూలాన్ని తగ్గొట్టాలి. ఒక పెద్ద ఫ్యాక్టరీలో మిషన్లు నడుస్తున్నాయి అనుకోండి, ఒక బెల్ట్ మొత్తం నడిపిస్తుంటుంది. ఆ బెల్ట్ తెగిపడిపోతే మొత్తం మిషన్లు ఆగిపోతాయి. ఆ బెల్ట్ని కొట్టేయాలి. ఇక్కడ కూడా అటువంటి అసంగాన్ని కనుక కలిగి ఉండి దాన్ని కనుక మనం కొట్టేసి ఉంటే ఆటోమేటిక్గా లోపల అసంగమే, బయట కూడా అసంగమే. ఈ రెండింటిని కూడా అటాచ్మెంట్ లేకుండా మనం చేసుకోవాలి. లోపల బయట ఉన్నప్పుడే దీన్ని పరిపూర్ణమైనటువంటి మనం అసంగం చేసుకున్నట్టు అవుతుంది. అయితే ఇక్కడితో పని అయిందా అంటే కాదు. సంసార వృక్షాన్ని పడగొట్టినంత మాత్రాన, కనపడకుండా చేసుకున్నంత మాత్రాన ముఖ్యమైనటువంటి అసలు రూట్స్ ఉన్నాయా పోయినాయా అది మనం తెలుసుకోవాలి. అంటే ఒక బ్యాంకులో అప్పు తీసుకుంటే వడ్డీ పడుతూనే ఉంటుంది ఎప్పటిదాకా, మూలం పోయేదాకా, అసలు తీసేదాకా. కాబట్టి మనుషుడు సుఖంగా ఉండాలి అంటే ఆ అసలుని తీర్చివేయాలి. అందువల్ల దృశ్య విరక్తి, ఆత్మపద ప్రాప్తి రెండు కనుక మనం చేయగలిగితే అప్పుడు పరిపూర్ణ సుఖం. ఫస్ట్ దృశ్యం నుంచి బయటపడటం, తర్వాత లోపల ఆత్మపదమును మనం పెంపొందించుకోవడం చేసినప్పుడు పరిపూర్ణ సుఖం ఏర్పడుతుంది. కాబట్టి తతః అటు పిమ్మట పరిమార్జితవ్యం అని చెప్పిన కారణం ఏంటంటే పరమాత్మ పదమును అన్వేషించడం మనం ప్రారంభించాలి. కేవలం అసంగం ఒకటే కాదు, పరమాత్మ యొక్క పదమును కూడా పరిమార్జితవ్యం, అది మనం అన్వేషించాలి అని చెప్పినటువంటి కారణం అది. ప్రపంచంలో అనేక పదవులు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే గొప్ప పదవి పరమాత్మ పదవి. దాన్ని అనుసరించాలి, అన్వేషించాలి. ఎట్లాగంటే ఈ మహోన్నత పదం పొందిన వాడికి మళ్ళా దుఃఖభూయిష్టమైనటువంటి సంసార స్థితికి దిగిరాడు. బ్రహ్మాండం అందు ఏ లోకమునకు పోయినా తిరిగి రావాల్సిందే, కానీ మళ్ళా పుట్టాల్సిందే. కానీ భగవంతుడిని పొందినవాడు, ఆత్మ పదవిని అధిష్ఠించిన వాళ్ళు మళ్ళా పుట్టవలసిన అవసరం లేదు. అది శాశ్వతమైనటువంటి పదము, పూర్ణ దుఃఖరాహిత్యము దాని వలన మాత్రమే కలుగును. కనుక అన్ని పదవుల్లోనికి సర్వోత్కృష్టమైనటువంటిది కాబట్టి విఘ్నులు ఎల్లరూ కూడా దానిని అనుసరించి ధరించుదురు కాక. అటువంటి పరమాత్మ పదమును శరణు పొందటం ఒకటే మనం చేయవలసినటువంటి ఒక మార్గము. దాని నుంచి నెమ్మదిగా మనకి త్వరలో ఈ సంసార బంధం నుంచి విముక్తి లభిస్తుంది అని పెద్దలు చెప్పారు. కాబట్టి మనం అటువంటి స్థితిని పొందినప్పుడు మళ్ళా వెనక్కి రావటం ఉండదు. తిరిగి రానటువంటి ఈ సంసారమునందు తిరిగి జన్మించవలసినటువంటి అవసరము లేని ఒక స్థితిని మనం పొందాలి. ఇంకో పాయింట్ చెప్పి నేను ఈరోజు భ్రమిస్తాను. ఈ జరుగుతున్నటువంటి తరగతులు ఏదైతే ఉన్నాయో, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో కొంత అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. చాలా లోతైనటువంటి సబ్జెక్టు, అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు.
ఎందుకని ఇంట్రెస్టింగ్గా ఉండదంటే మీరు ఎక్కడ ఈ సంసారాన్ని వృక్షాన్ని కొట్టేస్తారేమో అని మనస్సుకు భయపిస్తుంది. అందువల్ల మనస్సు మిమ్మల్ని పోనీకుండా ఏం చెప్తానే భగవద్గీత ఈ వయసులోని భగవద్గీత ఏంటి, ఆయన రిటైర్ అయిపోయాడు చెప్పుకుంటాడు ఆయన అయిపోయాడు. మనకి ఇంకా చాలా పనులు మానమని చెప్పలే భగవద్గీతలో. కృష్ణుడు స్వయంగా అర్జునుడి చేత యుద్ధం చేయించాడు కానీ యుద్ధం మానేమని చెప్పలేదు కదా. మన పనులు ఏవి మానేయక్కర్లేదు. మనం అసంగ పనులు చేస్తున్నా దాని యందు సంగము లేనటువంటి ఒక స్థితిని మనం పొందడం ఎలా అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. మనం రేపంటే నెక్స్ట్ బుధవారం క్లాస్, బుధవారం గురువారం 7:15 వచ్చేయండి. ఈ లింక్ ఏదైతుందో మనకు కరెక్ట్గా ఇస్తారు. ఆ లింక్ ప్రకారం అందరూ జాయిన్ అయితే బాగుంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలన నయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో. ఈరోజు వచ్చిన డౌట్లు ఏమైనా ఉంటాయి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. స్వస్తి. Thank you. We will commence at proper time from next week. Okay. Sorry for that. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Thank you all.